బ్రహ్మానందం టాలీవుడ్ లో దాదాపు 3 దశాబ్దాల పాటు స్టార్ కమీడియన్ గా కొనసాగారు. ఆయన స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ కమీడియన్ గా ఆ సమయంలో నిలిచారు. ఆయన డేట్ల కోసం ఎంతో మంది స్టార్ హీరోలు వెయిట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి బ్రహ్మానందం గత కొంతకాలంగా పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. ముఖ్యంగా కామెడీ రోల్స్ విషయంలో చాలా సెలెక్టెడ్ గా ఉంటున్నారు బ్రహ్మానందం. ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో కామెడీ కంటే సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎక్కువగా చేస్తున్నారు. ఆ మధ్య కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో రంగస్థల నటుడిగా నటించి మెప్పించారు. ఈ ఎమోషనల్ సన్నివేశాల్లో బ్రహ్మానందం అభినయానికి విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఆ స్థాయిలో తన నట విశ్వరూపం చూపించిన బ్రహ్మానందం మరోసారి తనలోని నటన ప్రతిభను ఉత్సవం సినిమాలో చూపించబోతున్నారు. దిలీప్ రెజినాలు హీరో హీరోయిన్ గా నటించిన ఉత్సవం సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రంగస్థలం నేపథ్యంలో రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ చెప్పుకొచ్చారు. ఏమా ఆహార్యం ఉత్సవంలో బ్రహ్మానందం కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన దుర్యోధనుడి గెటప్ లో కనిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మానందం దుర్యోధనుడిగా భారీ డైలాగ్ చెప్తున్న నిమిషం వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. బ్రహ్మానందం ను ఎక్కువగా కామెడీ సినిమాల్లోనే చూసాం. ఆయన్ను చిత్ర విచిత్రమైన హావభావాలతో నవ్వించడం కోసమే దర్శకులు ప్రయత్నించారు. ఆయనలో ఉన్న గొప్ప నటుడిని చాలా మంది దర్శకులు పట్టించుకోలేదు. గతంలో బాబాయ్ హోటల్ సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్స్ పండించారు. ఆ తర్వాత ఎక్కువ నటించేందుకు స్కోప్ దక్కలేదు. ఇప్పుడు ఉత్సవం సినిమాలో బ్రహ్మానందానికి చక్కని అవకాశం దక్కిందని, నటుడిగా మరోసారి విశ్వరూపం చూపించే విధంగా పాత్ర ఉందని ఈ వీడియో చూస్తుంటే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో బ్రహ్మానందం డైలాగ్ చెబుతూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బ్రహ్మానందం ను తెలుగు ఫిల్మ్ మేకర్స్ కేవలం కామెడీ పాత్రలకే పరిమితం చేయడం ద్వారా పెద్ద తప్పు చేశారనే అభిప్రాయంను కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయనతో ఇలాంటి మంచి పాత్రలు చేయించి నటుడిగా ఆయన చూపించే విధంగా చేస్తున్నందుకు అభినందనలు అంటూ అని కొందరు బ్రహ్మి ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.